వాస్తవంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొన్న ఓవైసీ చెప్పినట్టు ట్రంప్ అదే ఈ వ్యవహారాలని ఒక ఎత్తు, మోడీ ఇజ్రాయెల్ నుంచి వెనక్కి తిరిగి రాగానే యుద్ధం ప్రారంభమవుతుంది చూసుకోండి అని చెప్పాడు. నిజం, యుద్ధం ఓ రకంగా ఇజ్రాయెల్ ఆగింది మోడీ పర్యటన కోసం. ప్రపంచం ఇప్పుడు ట్రంప్ పెద్దన్న అయితే ఆ పెద్దన్న సైతం ఖచ్చితంగా గౌరవించేటటువంటి వ్యక్తి, తప్పనిసరి పరిస్థితులు గౌరవించే వ్యక్తి నరేంద్ర మోడీ. ఇజ్రాయెల్కి నరేంద్ర మోడీ 2 రోజుల పర్యటన ఏం పెద్దది అవ్వలేదు. తర్వాత భవిష్యత్తులో FTA అన్నారు, కానీ మోడీ వెళ్ళారు వచ్చారు. మోడీకి ఈ సమాచారం అందిందా, అవగాహన ఉందా? ఎందుకయ్యా అంటే ఇరాన్ మీద దాడులు చేయబోతున్నారన్నటువంటి అంశానికి సంబంధించి చాలా క్లియర్గా సమాచారం ఉంది అన్నటువంటి ప్రచారం ఇప్పుడు జరుగుతోంది. దానికి కారణం ఇదిగో మోడీ వచ్చేసే ముందు నెతన్యాహు మోడీ ఆలింగనం చేసుకోవడం, సుమారు 10 నిమిషాల పాటు ఇద్దరూ కూడా అలా ఆలింగనం చేసుకుంటున్నారు. ఆ సందర్భంలో ఏదో చెప్పారు మోడీకి. ఆ చెప్పింది ఒక్కసారిగా ఆయన మోడీ కూడా కంట్లో ఆశ్చర్యంగా అనిపించింది, ఒక రకమైన బాధ కనిపించింది. ఎందుకంటే ఇరాన్తోనూ మంచి సాన్నిహిత్యం ఉంది మోడీకి, అదే సందర్భంలో ఇజ్రాయెల్తోనూ మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయనకి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఈయన వచ్చేటప్పటికి తను చావుకి రెడీ అయిపోయాడు నెతన్యాహు. ఆ విషయాన్ని చెప్పాడు. అంటే మళ్ళీ బ్రతుకుంటానో లేదో తెలియదని చెప్పాడు. ఎందుకంటే ఇరాన్ సుప్రీమోని లేపేశాక ఒక ఆస్పెక్ట్ ఉంటుంది, లేపకపోయినా ఇరాన్ ఏదో ఒకటి తను చేయడానికి ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేశారు అన్నటువంటిది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నటువంటి వన్ ఆఫ్ ద వీడియో.